మిథున దేవాని తీసుకురావటంతో అక్కడ ఉన్న శారద, సత్యమూర్తి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక అక్కడ ఉన్న మిథున అయితే దేవా చేతిని గట్టిగా పట్టుకుని ఉంటుంది. అది చూసి శారద ఇలా అంటూ ఉంటుంది, నీ భార్య చాలా గొప్పది, నీ భార్య చేతిని నువ్వెప్పుడు విడవకు అని చెప్పి అంటూ ఉంటుంది శారద. ఇక ఆ మాట విని దేవా వెంటనే మిథున చేతిని పక్కకు నెట్టేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో అక్కడికి సత్యమూర్తి వచ్చి దేవా చంప పగలగొట్టి, రే నీకు ఎంత ధైర్యం రా, అసలు నీకు బుద్ధి బుర్ర జ్ఞానం ఇవేవి లేవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక సత్యమూర్తి దేవాని అందరి ముందు కొట్టి దేవాతో ఇలా అంటూ ఉంటాడు, భార్య అంటే నమ్మకం, భార్య అంటే ధైర్యం, అలాంటి ధైర్యవంతురాలురా నీ భార్య. నీ భార్య నిన్ను ఎలాగైనా విడిపించుకొని తీసుకుని వచ్చింది, అలాంటి భార్యని నువ్వు ఇంతలా బాధ పెడతావా, రే నీకు పుట్టగతులు లేకుండా పోతావురా అంటూ సత్యమూర్తి దేవాన్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని మిథున అయితే మౌనంగా అక్కడ నిలబడి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి దేవ ఏం చెయ్యలేక మౌనంగా నిలబడి ఉండిపోతాడు. ఇక దేవ మౌనానికి కారణం ఏంటి అని చెప్పి సత్యమూర్తి అడుగుతూ ఉంటాడు. అయినా సరే దేవ ఎలాంటి సమాధానం చెప్పడు. నీ భార్యను నువ్వు ఇక వదులుకున్నావంటే అది నీ కర్మ, తను నీకోసమే పుట్టింది, ఏ జన్మలో నువ్వు చేసుకున్న అదృష్టమో నీకు ఇలాంటి భార్య దొరికింది, ఆ అమ్మాయి ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలాంటి వాడివి ఆ అమ్మాయికి ఆ దేవుడు భర్తగా తనకి ఇచ్చాడు, కాబట్టి మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండండి, అంతేగాని మిథున చెయ్యి ఎప్పుడు విడవకు అంటూ సత్యమూర్తి దేవతో అంటాడు. ఆ మాట విని దేవ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక అది చూసి మిథున అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.